సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు కె అచ్చెన్నాయుడు, టివి భరత్, వి సుభాష్, సిఎస్ సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎస్ఐపిబి సమావేశానికి మంత్రి పయ్యావుల కేశవ్ వర్చువల్గా హాజరయ్యారు. ఇంధన రంగం, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల రంగానికి చెందిన వివిధ ప్రాజెక్టులపై ఎస్ఐపిబి సమావేశంలో చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పెట్టుబడులు, భూ కేటాయింపుల ప్రతిపాదనపై చర్చించి ఆమోదం తెలిపారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు కె అచ్చెన్నాయుడు, టివి భరత్, వి సుభాష్, సిఎస్ సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎస్ఐపిబి సమావేశానికి మంత్రి పయ్యావుల కేశవ్ వర్చువల్గా హాజరయ్యారు. ఇంధన రంగం, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల రంగానికి చెందిన వివిధ ప్రాజెక్టులపై ఎస్ఐపిబి సమావేశంలో చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పెట్టుబడులు, భూ కేటాయింపుల ప్రతిపాదనపై చర్చించి ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు 17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 17వ ఎస్ఐబిబి సమావేశం జరిగింది. సమావేశంలో 2 లక్షల కోట్ల పెట్టుబడుల ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టులు 39,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. విశాఖపట్నంలో రిలయన్స్ సంస్థ 1 లక్ష కోట్లతో భారీ డేటా సెంటర్ని ఏర్పాటు చేయనుంది. సత్యసాయి జిల్లాలో 51,000 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. కడపలో అదానీ సంస్థ 12,000 కోట్లతో హైడ్రో ఎనర్జీ పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టును చేపట్టనుంది. తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ 2,500 కోట్లతో మోటార్ సైకిల్ తయారీ పరిశ్రమను స్థాపించనుంది. ఈ ప్రాజెక్టుకు నిర్దేశిత గడువుకు ముందే అనుమతులతో ఓ బ్రాండు సృష్టిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతి మండలం ధరణికోట గ్రామానికి చెందిన వందలపాటి రాజమ్మ 2004 ఆగస్టు 23న తనకున్న స్థిరాస్తుల్లో కొంత భూమిని పలు దేవాలయాలకు విరాళంగా ఇచ్చారు. తాడికొండ మండలం పాములపాడు గ్రామంలో సర్వే నంబర్ 433లో మొత్తం 10 ఎకరాల 30 సెంట్లు ఉండగా అందులో 64 సెంట్లు సర్వే నంబర్ 432లో మరో 6 సెంట్ల మేర భూమిని దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలోని కనకదుర్గమ్మకు పసుపు కుంకుమ కింద విరాళంగా ఇచ్చారు. గ్రామ కంఠానికి చెందిన 235 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని బండి బాటతో సహా కనకదుర్గమ్మ గుడికి చెందేలా వీలునామా రాశారు. ఈ 2 భూములను 2013 డిసెంబర్ 1న గుంటూరులో రిజిస్ట్రేషన్ చేయించారు. దుర్గగుడితో పాటు పల్నాడు జిల్లాలోని అమరేశ్వర స్వామి ఆలయం, కడప జిల్లాలోని పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి మఠానికి, పెనుగంచిప్రోల్లోని తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానానికి, శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి దేవస్థానానికి, భద్రాచలంలోని భద్రాద్రి దేవస్థానానికి తనకున్న స్థిరాస్తులను విరాళాలుగా రాసి గుంటూరులోని రిజిస్ట్రేషన్ చేయించారు. దుర్గగుడికి ఇచ్చిన పాములపాడులోని 70 సెంట్ల భూమిని కొందరు స్థానికులు కబ్జా చేశారు. 235 చదరపు గజాల స్థలాన్ని దాత రాజమ్మ బంధువులు ఆక్రమించుకుని నిర్మాణం చేపట్టారు. దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన భూముల రికార్డులను ఈవో సీనా నాయక్ పరిశీలిస్తుండగా పాములపాడులో ఈ భూములు ఉన్నట్లు గుర్తించారు. ఆలయ అధికారులను వివరాలు అడిగి తెలుసుకోగా భూములను స్థానికంగా కొందరు ఆక్రమించుకున్నారని వెల్లడించారు. కబ్జాకు గురైన 70 సెంట్ల భూమిలో దేవస్థానం పేరిట హెచ్చరికల బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ ఆ బోర్డును తొలగించారని వివరించారు. దీనిపై స్పందించిన ఈవో పూర్తి వివరాలను తెలుసుకుని కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే భూములు ఉన్న ప్రాంతంలోని అధికారుల సహాయం తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి నారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన మెప్మా ఎండి వాకాటి కరుణ మెప్మాలో స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను మంత్రికి వివరించిన ఎండి, స్వయం సహాయక సంఘాల సభ్యులకు సంబంధించిన ప్రొఫైలింగ్ ఇప్పటికే పూర్తి చేసిన అధికారులు, బ్యాంక్ లోన్ తిరిగి చెల్లింపులకు సంబంధించిన పూర్తి సమాచారం డ్వాక్రా మహిళలకు అందుబాటులో ఉండేలా సెక్రటేరియట్ ఆన్లైన్ విధానం తీసుకురావాలని సూచించారు మంత్రి నారాయణ. మంత్రి నారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన మెప్మా ఎండి వాకాటి కరుణ మెప్మాలో స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను మంత్రికి వివరించిన ఎండి, స్వయం సహాయక సంఘాల సభ్యులకు సంబంధించిన ప్రొఫైలింగ్ ఇప్పటికే పూర్తి చేసిన అధికారులు, బ్యాంక్ లోన్ తిరిగి చెల్లింపులకు సంబంధించిన పూర్తి సమాచారం డ్వాక్రా మహిళలకు అందుబాటులో ఉండేలా సెక్రటేరియట్ ఆన్లైన్ విధానం తీసుకురావాలని సూచించారు మంత్రి నారాయణ.
రాజధాని రైతుల సమస్యల పరిష్కారం కోసం సిఆర్డీఏ కార్యాలయంలో త్రిమెన్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ అనివార్య కారణాలు, అసెంబ్లీ సమావేశాల కారణంగా త్రిమెన్ కమిటీ సమావేశం కొంత ఆలస్యమైందని తెలిపారు. కొత్తగా సిఆర్డీఏ కమిషన్గా విజయరామరాజు బాధ్యతలు స్వీకరించారన్నారు. రాజధాని గ్రామాల సమస్యలపై కీలకంగా చర్చించామని, ఎన్ఎస్పీ ప్రభావిత బాధితుల ఇళ్ల సమస్యలపై చర్చించినట్లు చెప్పారు. ఎఫ్ఎస్ఐ అంశాలపై కూడా సుదీర్ఘంగా మాట్లాడామన్నారు. రాజధాని ప్రాంతంలో గ్రామీణ రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని తెలిపారు. మంత్రి నారాయణ, కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు కూడా ఫీల్డ్ విజిట్ చేపట్టాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరో 2-3 వారాల్లో రెగ్యులర్ మీటింగ్లు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. అంశాల వారీగా సమీక్ష చేయడంతో పాటు పరిష్కారాలపై ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇవ్వాలని అధికారులకు సూచించామని పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. రాజధాని అమరావతిలో రైతుల సమస్యలపై త్రీమెన్ కమిటీ అధికారులు కలిసి చర్చించామని మంత్రి నారాయణ తెలిపారు. రోడ్లు, డ్రైన్లు, వాటర్, పార్కులు వంటి వాటిపై చర్చించామన్నారు. సిఆర్డీఏ కమిషనర్ కొత్తగా వచ్చారని, ఆయన కూడా అన్ని గ్రామాలకు వెళ్లి వారితో మాట్లాడితే క్లారిటీ వస్తుందని భావిస్తున్నామని తెలిపారు. గ్రామానికి వెళ్తే ప్రజలు ఎక్కువగా వస్తారని, సమస్యలు చెబుతారన్నారు. అప్పుడు అధికార యంత్రాంగానికి కూడా సమస్యపై క్లారిటీ వస్తుందని మంత్రి నారాయణ వెల్లడించారు. పాలసీ ప్రకారమే అన్ని అమలవుతాయని, ఎవరికి మినహాయింపులు ఉండవని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. R5 జోన్లను వెనక్కి తీసుకున్నామని అన్నారు. అన్ని జోన్లలోని పనులు వేగంగా జరుగుతున్నాయని, ఎక్కడ ఆలస్యం అనే మాటే లేదని మంత్రి తెలిపారు. హైటెన్షన్ వైర్ల రీరూటింగ్ శాఖమూరు పార్కు వరకు జరుగుతుందని అన్నారు. అక్కడ నుంచి ఎక్స్టెన్షన్ 2వ దశ ల్యాండ్ పూలింగ్ తర్వాత జరుగుతుందని చెప్పారు. రైతులకు కౌల పెంపు విషయంలో ప్రభుత్వ నిర్ణయంపై చర్చించామన్నారు. 2వ దశలో కూడా ల్యాండ్ పూలింగ్కు రైతులు ముందుకు వస్తున్నారని తెలిపారు. ఈ నెలాఖరుకు 60% భూ సమీకరణ పూర్తయ్యే అవకాశం ఉందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. కొత్త కమిషనర్ గారికి అంతా కొంచెం నాలెడ్జ్ రావాలనే ఉద్దేశం వల్ల లాస్ట్ 2 months మేము ఎక్కువ కూర్చోలేకపోయాం. ఇప్పుడంతా కొంచెం సెటిల్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి కూర్చొని ఇష్యూస్ అన్ని స్టడీ చేసి ఇంకేమన్నా ఉన్నాయో అన్ని ఎలా క్లోజ్ చేయాలి అంటే, ఇప్పుడు సపోజు అక్కడక్కడ గ్రామ కంట ఇష్యూస్ ఉన్నాయి కొన్ని, అదేవిధంగా ఎన్ఎస్పి ఇళ్ళు కోల్పోయే వాళ్ళ ఇష్యూస్, తర్వాత ఇంకా ఓ మేజర్ ఇష్యూ మనం ఎఫ్ఎస్ఐ కొన్ని ఉన్నాయి, ఎఫ్ఎస్ఐ ఇట్లాంటి కొన్ని మాట్లాడాం మేజర్ ఇష్యూస్. తర్వాత విలేజెస్లో ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. కమిషనర్ నారాయణ గారు కూడా కమిషనర్ గారిని అందరినీ కొత్తగా వచ్చినటువంటి జాయింట్ కమిషనర్ అందరూ విలేజెస్కి వెళ్ళి ఒకసారి తిరిగితే వాళ్ళకి కూడా మంచి నాలెడ్జ్ వస్తుందని చెప్పారు. గుడ్ ఐడియా, వాళ్ళు వెళ్తారు. బట్ నెక్స్ట్ ఇంకో 2 to 3 weeks నుంచి మళ్ళీ రెగ్యులర్గా కూర్చొని 1 by 1 ఏమేమి సాల్వ్ చేసామో అన్నీ కూడా అప్డేట్ చేయాలి. అట్లా ముఖ్యంగా గ్రామ కంటాలు ఒకటి సమస్య ఉంది, అదొక సమస్య. అదేవిధంగా ఎక్కడైతే రోడ్లు పోతున్నాయో, అక్కడ ఏదైతే హౌసెస్ పోతున్నాయో వాడ సమస్య కావచ్చు. అదేవిధంగా ఎగ్జిస్టింగ్ గ్రామాల్లో ఎవరైతే ఉండారో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ, అదేవిధంగా అక్కడ శ్మశానాలు కానీ, పార్కులు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, వీటన్నిటి మీద డిస్కస్ చేసి యాక్చువల్గా సిఆర్డీఏ కమిషనర్కి, అడిషనల్ కమిషనర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సిఆర్డీఏ కమిషనర్ గారు కొత్తగా వచ్చారు కాబట్టి వాడిని 29 గ్రామాల్లో పోయి ఫస్ట్ మీటింగ్ పెడితే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుందనే ఉద్దేశంతో, రైతుల సమస్యలు ఏంది అంటే సిఆర్డీ ఆఫీస్లో ఉంటే లిమిటెడ్ మెంబర్స్ వస్తారు. అటుగా గ్రామానికి పోతే ప్రతి గ్రామంలో 50 మంది నుంచి 200 మంది వస్తారు. అప్పుడు సమస్యలు క్లారిటీ వస్తుంది. ఆ విధంగా ఏం చేయాలనేది తెలుస్తున్న ఉద్దేశంతో అటు కేంద్ర మంత్రి కానీ, శ్రావణ్ గారు కానీ, నేను కానీ చెప్పడం జరిగింది. వాళ్ళు రేపు నుంచి షెడ్యూల్ వేసుకొని ఈ నెలాఖరు లోపల అన్ని షెడ్యూల్గా నాకు ఇది ఇచ్చేయండి అంటే అది మొత్తం సిస్టమ్ స్పాయిల్ అయిపోద్ది. వ్యక్తిగతంగా ఒక్కొక్కరు నాకు ఇది ఎగ్జామ్షన్ ఇవ్వండి సిస్టమ్ మొత్తం స్పాయిల్ అవుతుంది. అందువల్ల మీకు ఏదైతే పాలసీ చేస్తామో ఆ పాలసీని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసేటట్టుగా సిఆర్డీఏ ద్వారా చేయించడం జరుగుతుంది. వెనక్కి తీసేసుకున్నాం. ఎందుకనంటే ఏదైతే రెవెన్యూ వాళ్ళకి ఇచ్చామో, రెవెన్యూ వాళ్ళు 1 cent కోసం తీసుకున్నారు. అయితే ఆ రెవెన్యూ వాళ్ళు పేమెంట్ చేయలే. దాన్ని యాక్చువల్గా వాళ్ళకి నోటీస్ ఇచ్చారు 2 సార్లు.
అందువల్ల యాక్చువల్గా దాన్ని బ్యాక్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి ఎవరైతే గత ప్రభుత్వం అయితే 1 సెంట్ అని కొందరికి ఇచ్చిందో వాళ్ళు ఏ జిల్లాలో ఉండారో ఆ జిల్లాలో వాళ్ళకి 1 సెంట్ ఇవ్వమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని మీద కన్సర్న్ కలెక్టర్లు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఈ జోన్ 9లో కొంచెం స్లో, అన్ని జోన్లు జరుగుతున్నాయండి. ఎక్కడ ప్రతి జోను టేకప్ చేశారు. అన్నీ కూడా అనుకున్న ప్లాన్ ప్రకారం జరుగుతుంది. అది కూడా హైటెన్షన్ వైస్ శాఖమూరు పార్క్ దాకా యాక్చువల్గా అయిపోయింది, వర్క్ చేస్తున్నారు. దాని కంటిన్యూస్ ఫర్దర్గా ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేయమన్నారు. దాన్ని కూడా ప్లాన్ చేస్తారు. అమరావతి చట్టబద్ధ తర్వాత సెకండ్ ఫేజ్ రైతులు ఎలా ముందుకు వస్తున్నారు? ఎంత పాజిటివ్? దాదాపు ఏదైతే ఫస్ట్ మూడు విలేజ్లకి ఇచ్చామో 40% ల్యాండ్ పూలింగ్ అయింది. ఒక దాంట్లో 35, 46 అట్లా. అయితే ఏదైతే 30,000 నుంచి 40,000 ఎన్హాన్స్ చేసాం యాన్యుటీ, దానికోసం యాక్చువల్గా మేము కూడా యాక్చువల్గా ఇచ్చేయలేదు. ఫైనల్ అయిపోయింది కాబట్టి రైతు సోదరులు ముందుకు వస్తున్నారు. బహుశా ఈ నెలాఖరాకి వీఆర్ ఎక్స్పెక్టింగ్ 60%. విజయవాడ ఎంపీ కార్యాలయంలో ఎంపీ కేశినేని చిన్నిని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. విశ్వ హిందూ పరిషత్ యువ విభాగం బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమత్ జయంతి శోభయాత్ర బైక్ ర్యాలీ పోస్టర్ను విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ హనుమత్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ జరపడం గొప్ప శుభ పరిణామమని ఎంపీ తెలిపారు. ఈ నెల 12న విజయవాడ బీఆర్టీఎస్ రోడ్ నుంచి ప్రారంభం కానున్న హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ బీఆర్టీఎస్ రోడ్ నుంచి ప్రారంభమై విజయవాడ ప్రధాన కూడలి నుంచి వెళుతూ విజయవాడ వంటంలోని హనుమాన్ పీఠం వద్ద ముగుస్తున్నట్లు తెలియజేశారు. ప్రతి ఒక్క హిందూ సోదరుడికి ఎంపీ చిన్ని హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. యావత్ హిందూ సోదరులంతా పాల్గొని బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ బైక్ ర్యాలీలు ఒకేసారి జరపడం గొప్ప విషయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో విజయవాడ మహానగర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా సేవా ప్రముఖ పి లక్ష్మీనారాయణ, జిల్లా సహకార కార్యదర్శి కోంపల్లి శ్రీనివాస్, ప్రఖండ ప్రముఖ్ వీర్రాజు, బజరంగ్ దళ్ కార్యదర్శి వంశీ తదితరులు పాల్గొన్నారు. ముందుగా 12వ తారీఖు రాబోయే హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ రోజు విహెచ్పి విజయవాడ వారి ఆధ్వర్యంలో జరిగే హనుమాన్ బైక్ ర్యాలీకి మనం అందరం కూడా పాల్గొని ఆ ర్యాలీని దిగ్విజయం చేద్దాం. మరొక్కసారి అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రపంచ స్థాయి ఇన్వెస్టిగేటివ్ ఛానల్ జావా డిస్కవరీ విడుదల చేసిన డాక్యుమెంట్లో వైసీపీ నాయకులు నేర చరిత్రను బయటపెట్టిందని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. జగన్ రెడ్డి కిల్లర్ పార్టీ, క్రిమినల్ పార్టీ, గొడ్డల పార్టీ, మాఫియా పార్టీకి అధ్యక్షుడని ఆమె విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నేర చరిత్ర ఉన్న పొలిటీషియన్ జగన్ రెడ్డి గురించి ప్రపంచవ్యాప్తంగా కొన్ని యూనివర్సిటీల్లో రీసెర్చ్ కేస్ స్టడీగా ఉందని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కిల్లర్ పార్టీ అధ్యక్షుడు, ఒక క్రిమినల్ పార్టీ అధ్యక్షుడు, ఒక గొడ్డల పార్టీ అధ్యక్షుడు, ఒక మాఫియా పార్టీ అధ్యక్షుడు, ఒక నేరస్తుడు, నేర చరిత్ర ఉన్న ఒక పొలిటీషియన్. ఇతని గురించి ప్రపంచవ్యాప్తంగా కొన్ని యూనివర్సిటీల్లో రీసెర్చ్ కేస్ స్టడీ కింద కూడా, ఒక కేస్ స్టడీ కింద కూడా అందరూ కూడా ఇతని చరిత్ర, నేర చరిత్ర చదువుతున్నారనే విషయం అందరికీ కూడా తెలిసిందే. ఇప్పుడు కొత్తగా ఒక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జావా డిస్కవర్ అనే ఇన్వెస్టిగేషన్ ఛానల్, ఒక ఫేమస్ ఇన్వెస్టిగేషన్ ఛానల్ ఈ రోజున ప్లానెట్ కిల్లర్స్ ది ఫారెస్ట్ డిస్ట్రాయర్ అనే పేరుతో ఒక కథనాన్ని ప్రచురించింది. కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఈ జావా డిస్కవర్ అనే ఛానల్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న ఈ ఛానల్ ఈరోజు ఈ యొక్క డాక్యుమెంటరీని నిన్న విడుదల చేయటం జరిగింది. ఎందుకు దాని గురించి చెప్పాల్సి వస్తుందంటే, ఆ డాక్యుమెంటరీలో ఉన్న నేర చరిత్ర ఉన్న మనుషులు ఎవరు అనంటే కొల్లం గంగిరెడ్డి. కొల్లం గంగిరెడ్డి. ఈ కొల్లం గంగిరెడ్డి ఎవరు అని చెప్పి మనం ఆలోచిస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక స్మగ్లర్, ఒక ఎర్ర చందన స్మగ్లింగ్లో సిద్ధహస్తుడు,
ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నమ్మకమైన అనుచరుడు, కడపలో పాలిటిక్స్ని మరి అతను ప్రభావితం చేయగలిగే సమర్థుడు. 2003లో నారా చంద్రబాబు నాయుడు గారి మీద తిరుపతిలో అలిపిరి దగ్గర క్లేమోర్ మైన్స్ దాడిలో ఇతను కూడా ఒక నిందితుడిగా ఉన్నాడు. అంతేకాకుండా ఇతని ఆంధ్రప్రదేశ్లో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని ఆయన మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన ధరల స్థిరీకరణ నిధి హామీని ప్రభుత్వం తొంగలో తొక్కి రైతులను నట్టేట ముంచిందని ఆరోపించారు. క్వింటా మొక్కజొన్న సాగుకు సుమారు 2200 పెట్టుబడి అవుతుండగా మార్కెట్లో కనీసం 1400 నుంచి 1600 రూపాయలు ధర లభించడం లేదని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వారిని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గత సంవత్సరం దాదాపుగా 1500 ఎకరాల్లో పంట నష్టపోతే కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన పరిస్థితులు కూడా లేవు. ఎక్కడ కూడా కనీసం ఇవ్వకపోగా, ఒకవేళ మీరు ఇవ్వలేరు, ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఏదో చెప్తా ఉన్నారు కదా, కనీసం రైతుకి ప్రస్తావించి ఈ ఫలానప్పుడు ఇస్తాం అని కూడా చెప్పిన పరిస్థితులు కూడా ఎక్కడా లేవు. ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడే ప్రశ్నే లేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు. అదే విధంగా మొక్కజొన్న రైతులు అల్లాడిపోతా ఉన్నారు ఎండల్లో. ఈరోజు ఉదాహరణకి మా పామరు నియోజకవర్గంలో తీసుకుంటే ఆ కట్ట మీద చూస్తే ఆ భార్య భర్తలు ఇద్దరు పడిగాపులు కాస్తా ఉన్నారు. రోడ్డు మీద ఆ మొక్కజొన్న అక్కడ రోడ్డు మీద పరిచి వాళ్ళు పడిగాపులు కాస్తా ఉన్నారు. వాళ్ళకి కనీసం మద్దతు ధర ఇచ్చే ప్రశ్నే లేదు. అంటే 2400 రూపాయలు మద్దతు ధర ఉంటే కనీసం వాళ్ళకి 1600 రూపాయలు కూడా దక్కని పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు మిషన్ తో కోస్తే 1550 రూపాయలు అడుగుతా ఉన్నారు. మామూలుగా అయితే 1600 రూపాయలు అడుగుతా ఉన్నారు. అంటే ఈ సందర్భంగా మీ ద్వారా మనం చేసేది ఏంటంటే, గుర్తు చేసేది ఏంటంటే, ఆ పంటకి వ్యయమే దాదాపుగా 2200 రూపాయలు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ బాధ్యత ఎవరిది? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని మొక్కజొన్నకి మద్దతు ధర అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అధికారులను అడిగితే ఏమంటారు? కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాం అని చెప్పి ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు లేవు ఈ రాష్ట్రంలో. అంటే వాళ్ళు వ్యవసాయం పట్ల ఏ విధంగా వ్యవహరిస్తా ఉన్నారో, ఏ విధంగా అదేమనంటే ఏదో అప్పటికప్పుడు ప్రజల్ని ఏమరుపాటుకు గురి చేసి ఏదో అబద్ధాలు చెప్పేసి మేము అభివృద్ధి చేస్తా ఉన్నాం, అది చేస్తా ఉన్నాం, ఇది చేస్తాం అంటే మీరు అభివృద్ధి చేసే సంగతి తర్వాత ఈ రాష్ట్రంలో వ్యవసాయదారుల్ని ఆదుకోవాల్సిన పరిస్థితులు ఎవరికి ఉంది బాధ్యత? మీకు ప్రభుత్వంలో ఉన్న మీకు బాధ్యత ఉండాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను నేను. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.